వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 ఫిస్కల్ ఇయర్ వీసా బులెటిన్ రిలీజ్ అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్లుగా ఈసారి రిట్రాగ్రెషన్ అయ్యాయి. EB2 కావచ్చు, EB3 కావచ్చు, 2012 ఏప్రిల్ వరకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ కృష్ణ గారు. వెల్కమ్ ఆల్ మైరా మీడియా వ్యూవర్స్. చాంద్ గారు, అక్టోబర్ వీసా బులెటిన్ రిలీజ్ అయింది. ఎవరు ఊహించని విధంగా డేట్లన్నీ వెనక్కెళ్ళటం జరిగింది. అట్లాగే యాక్చువల్ గా సెప్టెంబర్ ఎండింగ్ వరకు వీసా నెంబర్స్ యూటిలైజ్ చేస్తారని చెప్పి చాలా మంది హోప్స్ తో ఉన్నారు. మళ్ళీ దానికన్నా బులెటిన్ కన్నా ముందే అది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అయిన పరిస్థితి. ఏంటండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? దీనిపై మరిన్ని వివరాలు తెలియజేస్తారా? షూర్ అండి. సో ఐ థింక్ దిస్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒక పార్ట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో 281,000 గ్రీన్ కార్డ్ నెంబర్స్ మనకు ఉన్నాయి. ఇయర్ లాస్ట్ ఇయర్ 261,000 గ్రీన్ కార్డ్ నెంబర్స్ ఉన్నాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మోర్ దెన్ 60,000 గ్రీన్ కార్డ్స్ వర్ వేస్టెడ్ లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం USCIS ని కనుక మానిటర్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ని, దే వర్ వెరీ వెరీ పర్టికులర్. దిస్ ఇయర్ దే టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దే డు నాట్ వేస్ట్ ఎనీ గ్రీన్ కార్డ్ నెంబర్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లా సూట్స్ ఫైల్ అయినాయి, ఇలా 60,000 గ్రీన్ కార్డ్స్ వేస్ట్ అయిపోయాయి ఇవన్నీ. సో ఈ ఇయర్ ఏంటంటే దే టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. So what that meant is their goal was to issue all 280,000 green cards, not have a single green card wasted. ఆ గోల్ తో మూవ్ అయ్యారు. అయితే ఇనీషియల్ గా కూడా వాళ్ళు ఏంటంటే దేర్ గోల్ వాస్ టు అట్లీస్ట్ బై September 15th యూటిలైజ్ ఆల్ ద గ్రీన్ కార్డ్స్. సో ఎందుకంటే September 15th కనుక గోల్ పెట్టుకుంటే ఏదైనా మిస్ అయినా నెక్స్ట్ 15 days అంటే September 30th is the end date. So their goal was at least by September 30th they will be able to utilize all the green cards. సో ఆ గోల్ తోటి ఏంటంటే చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేశారు. దే చేంజ్ అ ఫ్యూ థింగ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమి చేంజ్ అయినాయి అని. సో దే చేంజ్ అ ఫ్యూ థింగ్స్. సో దానివల్ల వాళ్ళు September 6th కల్లా దే రీచ్ దర్ గోల్. సో జనరల్ గా గోల్ ఏంటంటే September 15th మ్యాక్స్ బై ఎండ్ ఆఫ్ సెప్టెంబర్. సో ఆ లోపల మొత్తం 280,000 గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. బట్ it's a positive thing. So in a positive way, by September 6th they finish their work. And September 6th kalla mottham green cards edaithe 281,000 green cards unnayo, so all those green cards were issued by September 6th. So now they're done. అయితే ఈ విషయం అసలు బయటికి ఎలా వచ్చిందంటే ఒక కోర్ట్ కేసు నడుస్తుంది ఈ గ్రీన్ కార్డ్ డిలేస్ మీద. సో ఈ ఫెడరల్ కోర్ట్ వాషింగ్టన్ లో USCIS official has submitted a declaration. September 6th dated, this declaration is dated September 6th. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో గ్రీన్ కార్డ్ డేట్స్ అన్ని దే హావ్ బీన్ యూజ్డ్ అప్. సో ఆల్ ద వీసా నెంబర్స్ హావ్ బీన్ యూజ్డ్ అప్ అని చెప్పి వాళ్ళు మొత్తం అనాలిసిస్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే వన్ పాజిటివ్ థింగ్ ఇస్, ఎప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఇవన్నీ గ్రీన్ కార్డ్స్ వర్ ఇష్యూడ్ దిస్ ఇయర్. This year they issued 281,000 green cards. అసలు ఎప్పుడు 200,000 దాటలేదు. సో ఇన్ అ వే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఇండియన్స్ వి వర్ ఇంపాక్టెడ్ అ లాట్. ఎందుకంటే గ్రీన్ కార్డ్ డిలేస్ వల్ల కంట్రీ కోటా బ్యాక్ ఇష్యూ ఉంది కనుక మనకి. సో ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ క్లాస్, అదర్ కంట్రీస్ ఆర్ నాట్ ఇంపాక్టెడ్. సో అయితే ఈ 280,000 ఇష్టం వల్ల మేజర్ బ్యాక్లాగ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఆ కోర్ట్ లింక్, ఆ లింక్ కనుక రిఫర్ చేస్తే వాళ్ళు క్లియర్ గా రాశారు అసలు ఇయర్ ఎంతమంది ఇండియన్స్ గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు అని. సో ఇట్స్ మేజర్ నెంబర్. సో ఆ లింక్ లో అసలు ఎంతమంది మిగిలారో అది కూడా వాళ్ళు ఆ చార్ట్ ఇచ్చారు. వెరీ 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 అంటే యూజర్ ఫ్రెండ్లీ చార్ట్. యూ కెన్ జస్ట్ గో త్రూ ద చార్ట్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మేజర్ బ్యాక్లాగ్ అయితే క్లియర్ చేశారు. అండ్ స్టిల్ దెర్ ఇస్ అ హ్యూజ్ బ్యాక్లాగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ 281,000 అయిపోతాం వల్ల వచ్చిన ఇష్యూ ఇస్ దిస్ రిట్రాగ్రెషన్. సో కరెంట్లీ ఏంటంటే October 1st వరకు దే కెనాట్ ఇష్యూ గ్రీన్ కార్డ్స్. October 1st తర్వాత అగైన్ ద న్యూ వీసా నంబర్స్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు పిక్చర్. ఎందుకంటే మళ్ళీ న్యూ ఫిస్కల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. దే ఆర్ ఏబుల్ టు ఇష్యూ గ్రీన్ కార్డ్స్ అగైన్. అయితే దే హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ అనాలిసిస్. ఇంకా ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఒక్కొక్క కంట్రీకి ఎంత ఉంది, ఎంత స్పిల్ ఓవర్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక I think they were very very conservative and they moved the dates back. So they retrogressed the dates back because మీరు ఆ కోర్ట్ డిక్లరేషన్ చూస్తే అర్థమవుతుంది. కోర్ట్ డిక్లరేషన్ లో దే ఆర్ సేయింగ్ మోర్ దెన్ 39,000 పీపుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ గ్రీన్ కార్డ్. సో వాళ్ళకి పెద్ద బ్యాక్లాగ్ ఉంది అక్కడ. సో ఆ పెద్ద ఎంత స్పిల్ ఓవర్ ఉంటుందో తెలియదు మనకి. ఎందుకంటే టెక్నికలీ ఇఫ్ యు లుక్ ఎట్ 7% కంట్రీ కోటా ఫర్ 140,000 గ్రీన్ కార్డ్స్ ఇస్ నథింగ్. చాలా మైనర్ నెంబర్ అది.
సో మనకి స్పిల్ ఓవర్ ఉంటే గానీ ఈ బ్యాక్లాగ్ క్లియర్ అవ్వదు. సో ఎంత స్పిల్ ఓవర్ ఉంటుందో అనేది మనకి తెలియదు, ఎందుకంటే ఇంకా కౌన్సిలేట్స్ దే ఆర్ స్టిల్ ప్రాసెసింగ్ గ్రీన్ కార్డ్స్. ఎంబసీస్ September 30th అవుతే గానీ వాళ్ళ క్లాక్ స్టాప్ అవ్వదు, మనకి యాక్చువల్ నెంబర్స్ రావు. అసలు ఎంబసీస్ లో ఎన్ని ఫ్యామిలీ బేస్డ్ నెంబర్స్ ఇంకా ఇష్యూ అవ్వలేదు, ఇలాంటి డేటా అంతా. చాంద్ గారు, ఇక్కడ యాక్చువల్ గా మీరు స్పిల్ ఓవర్ గురించి అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఒక ఆర్టికల్ ఇచ్చిందండి, 60,000 స్పిల్ ఓవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆర్టికల్ ఓవరాల్ గా వాళ్ళు విశ్లేషణ చేశారు. సో దీని ఎంతవరకు మనం బిలీవ్ చేయొచ్చట? సో మామూలుగా ఏంటంటే చాలా ఫోర్కాస్ట్లు వస్తూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ అటార్నీస్ వి ఆల్ గివ్ ఫోర్కాస్ట్ బేస్డ్ ఆన్ సమ్ డేటా. అయితే వాల్ స్ట్రీట్, బికాజ్ ఇట్స్ అ వెరీ రెప్యూటబుల్ మ్యాగజైన్, సో ఇవాళ వచ్చింది వాల్ స్ట్రీట్ లో ఆర్టికల్, అండ్ ఐ విల్ సెండ్ యూ ద లింక్. ఆ లింక్ కూడా మీరు పేస్ట్ చేయండి. లింక్ లో ఏంటంటే వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 60,000 నెంబర్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. సో నార్మల్ గా ఉంది, టాక్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది 50,000 ఆర్ వాట్ ఈస్ పాసిబుల్ అని. సో ఇంటర్నల్ గా కూడా ఏంటంటే అగైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూఎస్ఏఎస్ వాళ్ళకి కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది తెలియదు, ఎందుకంటే September 30th అవుతే కానీ కరెక్ట్ నెంబర్ తెలుస్తుంది. బట్ దే హ్యావ్ అన్ ఎస్టిమేట్. సో ఈ బికాస్ వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ 60,000 నెంబర్స్ ఆర్ పాసిబుల్, డెఫినెట్లీ ఏంటంటే వేర్ ఇస్ వీ కెన్ అట్లీస్ట్ రిలై ఆన్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే నిజంగా 60,000 వస్తాయా రాదా మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం యూఎస్ఏఎస్ కూడా వాళ్ళకి 60,000 నెంబర్స్ ఉన్నాయని తెలుసు, కానీ అవి ఎలా ఎలకేట్ చేస్తారు, బికాస్ EB1 హ్యాస్ టు గెట్ సమ్, ఆ EB1 తర్వాత EB2కి ఇవ్వాలి. సో అసలు EB2కి ఎన్ని వస్తాయనేది మనకు కూడా తెలియదు. సో బట్ అగైన్ అట్లీస్ట్ ఆ ఆర్టికల్ చూస్తే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ రిలయబుల్ సోర్స్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ స్పిల్ ఓవర్ ఇస్ పాసిబుల్. సో అట్లీస్ట్ ఏంటంటే అట్లీస్ట్ బికాస్ వీ వాంట్ టు బి ఆప్టిమిస్టిక్, సో ఐ థింక్ సమ్ స్పిల్ ఓవర్ ఇస్ పాసిబుల్. అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ బీయింగ్ రెప్యూటబుల్, డెఫినెట్లీ ఏంటంటే ఐ థింక్ దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ స్పిల్ ఓవర్. ఎంత అనేది మనకి తెలీదు. యూఎస్ఏఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా దే హ్యావ్ టు చర్న్ అ లాట్ ఆఫ్ డేటా. సో ఈ డేటా అంతా వచ్చి వాళ్ళు నెక్స్ట్ మంత్ కూర్చుని అంతా చేసిన తర్వాత కానీ ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వీసా బులెటిన్స్ లో ఐ థింక్ దిల్ గివ్ అ క్లియర్ పిక్చర్. బట్ యాజ్ ఆఫ్ టుడే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఈ మొన్న కోర్ట్ డిక్లరేషన్ లో ప్రెజెంట్ చేశారు. సో దట్ కోర్ట్ డిక్లరేషన్ గివ్స్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా, అండ్ ఐ థింక్ that is giving us a very good insight into what could happen in the next 1 year. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి RFUలు వచ్చినాయి, అట్లాగే లైక్ మెడికల్ రికార్డ్స్ మీద, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ మీద ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో చాలా మంది RFUలు సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు వీసా నెంబర్ అసైన్ చేసే ఛాన్స్ ఉందండి? సో జనరల్ గా సో ఇయర్ ఇప్పుడు ఏం చేశారంటే, సో వాళ్ళ ప్రాసెస్ ని కొంచెం మార్చుకున్నారు. సో అందుకే మీరు 2020లో ఎవరైనా చూస్తే 2020లో వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ రాలేదు. అలాగే జస్ట్ 4-5 months బ్యాక్ మీరు ఏప్రిల్ ఆర్ మేలో ఫైల్ చేసిన వాళ్ళు చాలా మంది గ్రీన్ కార్డ్స్ వచ్చేసాయి. అవునండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎఫిషియన్సీ. సో వాళ్ళు సో ఇన్ రీసెంట్ ఇంటర్వ్యూ ఉర్జడావ్, షీ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ USCIS. సో వాట్ USCIS is stating is they are taking a different approach, and that approach is their goal is to issue green cards at the most fastest rate. So whatever is the most easiest case, వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో రీసెంట్ గా మీరు ఏప్రిల్ మేలో అప్లై చేసిన ఇఫ్ ద గ్రీన్ కార్డ్ ఇస్ వెరీ ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఏం లేదు, వాళ్ళవి నేషనల్ బెనిఫిట్ సెంటర్ కి వెళ్ళి వాళ్ళకి EB2 EB3 పోర్టింగ్ ఇష్యూ లేదు. సో కాంప్లెక్సిటీ లేదు. సో అక్కడి నుంచి టెక్సస్ సర్వీస్ సెంటర్ నెబ్రాస్కా నుంచి మూవ్ చేసే ఇష్యూ లేదు. సో ఏం చేశారంటే అలాంటి వెరీ వెరీ సింపుల్ కేసెస్ ని ప్రయారిటైజ్ చేసి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇవ్వకపోతే ఆ 281,000 గ్రీన్ కార్డ్స్ వేస్ట్ అయిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ 60,000 వేస్ట్ అయినాయి. సో ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ లో వెళ్తే ఏమవుతుందంటే ఆ కాంప్లెక్సిటీస్ వల్ల వాళ్ళు ఇవ్వలేక వేస్ట్ అయిపోతున్నాయి నెంబర్స్. సో వాళ్ళ గోల్ ఏంటంటే ఆ సీక్వెన్షియల్ గా ఇచ్చుకుంటూ వెళ్ళి నెంబర్స్ వేస్ట్ చేద్దామా, లేకపోతే అసలు ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఈజియెస్ట్ కేసెస్ ని, ఈ కాంప్లెక్స్ కేసెస్ ని తర్వాత హ్యాండిల్ చేద్దామా. దట్ వాజ్ వేర్ ఐ థింక్ దే హ్యాడ్ టు మేక్ అ డెసిషన్. దే టుక్ ద రౌట్ వేర్ they went with let's approve all the cases that are very easy, which are very very straightforward. So ఆ అప్రోచ్ తో వెళ్తాం వల్ల ఏమైందంటే ఈవెన్ రీసెంట్ గా మనం మే ఆర్ ఏప్రిల్ అప్లై చేసిన వాళ్ళకేమో ఇచ్చేసారు గ్రీన్ కార్డ్స్. 2020లో అప్లై చేసి అంత కేసు అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా చాలా మందికి వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే డి నాట్ ఇష్యూ గ్రీన్ కార్డ్స్. సో దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అండి. సో మీరు అడిగిన క్వశ్చన్ ద వీసా నెంబర్స్. సో వీసా నెంబర్స్ అంటే ఎలకేట్ అయ్యాయా అవ్వలేదా? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫైల్స్ కి వీసా నెంబర్స్ ఎలకేట్ చేసేస్తారు. సో వీసా నెంబర్ కనుక ఎలకేట్ అవ్వితే మీరు RFE ఆన్సర్ చేసిన తర్వాత మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ వీ డోంట్ నో వెదర్ దట్ వీసా నెంబర్ హాస్ బీన్ ఎలకేటెడ్ టు దట్ ఫైల్ ఆర్ నాట్. జనరల్ గా తెలియదు మనకి. జనరల్ గా ఇఫ్ దెర్ ఇస్ అ కాంగ్రెషనల్ ఎంక్వైరీ, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆంబుడ్స్మన్ రిక్వెస్ట్, ఇలా ఏదైనా జరిగితే ఒక్కోసారి తెలుస్తుంది మనకి. వాళ్ళు చెప్తారు ఇలా మీకు మీ ఫైల్ కి వీసా నెంబర్ ఎలకేట్ అయింది అని. సో వీసా నెంబర్ ఎలకేట్ అయితే దెర్ ఇస్ అ ఛాన్స్. వీసా నెంబర్ ఎలకేట్ అవ్వకపోతే మాత్రం
because all the numbers are gone. They cannot issue green cards anymore until the numbers are back into the picture. So there is a slim chance. Ante visa number allocate ayunte file ki somebody who has answered a recent 485 RFE might still get a green card. Visa number allocate avakapothe they're out of luck until the dates become current again. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే మోర్ దెన్ లైక్లీ విల్ నాట్ నో, బట్ అగైన్ నెక్స్ట్ 10 days లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ మా ఆఫీస్ లో ఈవెన్ టుడే ఆల్సో వి గాట్ అ కపుల్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్, ఎందుకంటే దే ఆర్ ఇష్యూయింగ్ గ్రీన్ కార్డ్స్ వెరీ 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 ఫాస్ట్ మేనర్. బట్ ఇవేంటంటే లాస్ట్ ఇయర్ అప్రూవ్ అయిన కేసెస్, ఇవాళ లాస్ట్ వీక్ అప్రూవ్ అయిన కేసెస్ ఇవాళ వచ్చాయి మా గ్రీన్ కార్డ్స్. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మేము కూడా మానిటర్ చేస్తున్నాము, ఎందుకంటే వీ హావ్ ఫైల్డ్ అ కపుల్ ఆఫ్ రీసెంట్ RFEs. సో ఇన్ ద నెక్స్ట్ 10 days ఆర్ సో వీ విల్ సీ ఏమో అంటే రీసెంట్ గా ఇలా అంటే బేసిక్ RFEs, బేసిక్ మెడికల్స్, ఇలాంటి కేసెస్ ఎవరైతే RFEs ఫైల్ చేసామో, లేకపోతే బేసిక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇలాంటి ఇష్యూస్ ఇవి. సో ఎందుకంటే మీరు లాస్ట్ మంత్ కనుక చూసుంటే RFEs ఆన్సర్ చేసిన RFEs వాళ్ళు ఆన్సర్ చేసిన 1 day 2 days ఆర్ విత్ ఇన్ అ వీక్ వాళ్ళు ఇష్యూ చేసేస్తున్నారు గ్రీన్ కార్డ్స్ ని, ఎందుకంటే దే వాంట్ టు ఇష్యూ గ్రీన్ కార్డ్స్ వెరీ వెరీ క్విక్లీ. సో లాస్ట్ మంత్ అయితే మాత్రం చాలా క్విక్ గా RFE ఆన్సర్ చేసిన విత్ ఇన్ అ వీక్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ విత్ ఇన్ అ డే మనకి గ్రీన్ కార్డ్స్ ఇష్యూ అయినాయి. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ చూడాలి అసలు ఏమవుతుందా అని. బట్ మై గట్ ఫీలింగ్ ఇస్ మోర్ దెన్ లైక్లీ ద వీసా నెంబర్ మైట్ నాట్ హ్యావ్ బీన్ అలొకేటెడ్, దే మైట్ నాట్ గెట్ అ గ్రీన్ కార్డ్. బట్ లక్కీలీ ఇఫ్ ద వీసా నెంబర్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ వాళ్ళకైతే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఈ పెద్ద బకెట్ లో చాలా మందికి వీసాలు వచ్చినాయి, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అట్లాగే ఎవరైతే ఈ EB2 ఇంటర్ఫైల్ చేసి అట్లాగే డౌన్ గ్రేడ్ చేసి కొంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? సో ఏం లేదండి, మెయిన్ ఇష్యూ ఎక్కడైందంటే ఇంటర్ఫైలింగ్ వల్ల టెక్సస్ సర్వీస్ సెంటర్ నాట్ అదే EB3 EB2 డౌన్ గ్రేడ్ నెక్స్ట్ బ్యాక్ ఇంటర్ఫైలింగ్ గో బ్యాక్ టు EB2. ఈ ఇష్యూ వల్ల ఏంటంటే USCIS వాళ్ళు కూడా ఏంటంటే ఆఫీసర్స్ ఐ థింక్ దే వర్ నాట్ ట్రైన్డ్, ఎందుకంటే జనరల్ గా వచ్చే కేసెస్ కాదు అవి, ప్లస్ అవి వచ్చి మనకన్నీ టెక్సస్ ఆర్ నెబ్రాస్కాలో ఉండిపోయినాయి అవన్నీ. సో దానివల్ల ఏంటంటే అసలు చాలా మేజర్ ఇన్ఎఫిషియన్సీస్ వల్ల వాళ్ళందరూ ఆగిపోయారు. బట్ అగైన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. అంటే ఐ స్టిల్ నో సమ్ కేసెస్ విచ్ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ టెక్సస్ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ నెబ్రాస్కా. రీజన్ ఏంటంటే వాళ్ళ 140s ఇంకా అప్రూవ్ అవ్వలేదు, EB3 140s. వాళ్ళు ఏంటి ఇంటర్ఫైలింగ్ చేసేసాం కదా, మనకి 140 అవసరం లేదు కదా అనుకుంటున్నారు. బట్ ఇన్ రియాలిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అట్లీస్ట్ ప్రాక్టికలీ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్, మీ 140 ఇంకా అప్రూవ్ అవ్వకపోతే ద కేస్ ఇస్ స్టిల్ ఇన్ టెక్సస్. సో EB3 లో కూడా 140 అప్రూవ్ చేంజ్ చేసుకోండి, అంటే గెట్ ఇట్ ఇన్ ప్రీమియం, గెట్ ఇట్ డన్ ఇన్ ప్రీమియం, గెట్ ఇట్ అప్రూవ్. సపోజ్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది అనుకోండి, అప్రూవ్ అయితే ఏంటంటే వాళ్ళు మూవ్ చేసేస్తున్నారు కేసెస్ ని. సో అట్లీస్ట్ ఫర్ ఎనీబడి హూస్ I-140 గాట్ అప్రూవ్డ్ ఇన్ ద రీసెంట్ ఫ్యూ వీక్స్, మోర్ దెన్ లైక్లీ ద కేస్ మైట్ గెట్ ట్రాన్స్ఫర్డ్ టు NBC, నేషనల్ బెనిఫిట్ సెంటర్. ఎందుకంటే నేషనల్ బెనిఫిట్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన కేసెస్ అన్ని అక్కడి నుంచి మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్స్ అవుట్ అవుతున్నాయి. సో దోస్ కేసెస్ ఆర్ ద వన్స్ that are processed in the most expedient, most fastest manner. Again మనకి వాళ్ళు కోర్ట్ ఫైల్ చేసినప్పుడు డిక్లరేషన్ ఏదైతే ఫైల్ చేశారో ఎర్లియర్ దిస్ వీక్, దాంట్లో ఇదంతా కూడా రాశారు వాళ్ళు. సో జస్ట్ అంటే అగైన్ హై లెవెల్ వాట్ దే కెన్ డూ ఇస్ ఇంటర్ఫైలింగ్ కంప్లీట్ చేయండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్లైన్ బేసిస్ కంపల్సరీ చేసి ఉంచుకోండి. అట్ ద సేమ్ టైం అంటే 140 కనుక అప్రూవ్ అవ్వకపోతే మేక్ ష్యూర్ యూ గెట్ దట్ డన్. బట్ హోప్ఫుల్లీ నేషనల్ బెనిఫిట్ సెంటర్ లో ఉంటే మాత్రం అగైన్ వన్స్ ద డేట్స్ ఆర్ బ్యాక్ టు పిక్చర్ జనరల్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. ద వన్స్ ఐమ్ వరీడ్ ఆర్ దోస్ పీపుల్ దట్ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ టెక్సస్ ఆర్ నెబ్రాస్కా. వెరీ ఫ్యూ, అంటే ఎందుకంటే వాళ్ళు మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, బట్ స్టిల్ సమ్ కేసెస్ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ దీస్ 2 సర్వీస్ సెంటర్స్. థ్యాంక్ యూ ఫర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్ లో చాంద్ గారిని అడిగి వాటిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.